వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. మనతో సింగర్ శృతి వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడి అసలు పాటలు ఎలా పాడిస్తున్నారు, అసలు ఈ ఎంకరేజ్మెంట్కి గల కారణం ఏంటి, వారి మదర్తో మాట్లాడేసి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే అక్క. అంటే సింగర్ శృతి చాలా పాటలు పాడుతుంది, చాలా మంచిగా పాడుతుంది. సో అసలు ఆ ప్రోత్సాహానికి కారణమే మీరు. అవునండి. కాబట్టి అంటే అసలు ఎలా ప్రోత్సహించేవాళ్ళు? అంటే స్కూల్లో ఇట్లా చిన్నగా పాటలు పాడేది మా పాప. అయితే వాళ్ళు వీళ్ళు చూసి గొంతు బాగుంది, పెద్ద సింగర్ అవుతుంది, మంచిగా పాడుతుంది అని అంటుంటే మాకు సంతోషం కలిగి ఇంకా మా పాపని ఎక్కడికైనా ఎంత రిస్క్ తీసుకొనైనా తీసుకెళ్ళాలి అని మేము అనుకున్నాం. మీ అమ్మాయి పాడే పాటలలో మీకు ఎక్కువగా నచ్చిన పాటలు ఏంటి? ఇంకెక్కువ అంటే ఆమె పాడే అన్నీ మంచిగానే పాడుతుంది, మంచిగానే నచ్చుతుంది అన్ని పాటలు కూడా. అంటే క్లాసికల్ పాటలు పాడుతుంటే నచ్చుద్దా, లేకపోతే వెస్ట్రన్ పాటలు, ఫోక్ పాటలు పాడుతుంటే నచ్చుద్దా? అంటే మేడం అన్ని పాటలు పాడుతుంటే నచ్చుతుంది, కానీ ఇంకా కొంచెం సాంప్రదాయంగా ఉండే పాటలు పాడితే ఇంకా మంచిది అనిపిస్తుంది మాకు కూడా. అమ్మ పాటలు కానీ నాన్న పాటలు కానీ ఇట్లా మంచి మంచి పాటలు పాడి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశ ఉంటుంది మాకు. మీ అమ్మాయిని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మా అమ్మాయిని గొప్ప సింగర్గా చూడాలనుకుంటున్నాం. మేము ఎంత పేదలమైనా డబ్బు లేకపోయినా కూడా పిల్లలకి టాలెంట్ ఉంది కదా, వాళ్ళని పై లెవెల్లో తీసుకురావాలని మా యొక్క ఆశ. మీ మదర్ గురించి ఒక మంచి సాంగ్ పాడగలుగుతావా? కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మాలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. మీ ముగ్గురు పిల్లలు ఒక్కొక్క రంగంలోకి పంపించారు అంటే ఆ టాలెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎంత వీక్ ఉన్నా కూడా మీరు ముగ్గురిని వాళ్ళ ఇష్టమైన రంగంలోకి, వాళ్ళ నచ్చిన ప్రొఫెషన్ని ఎంచుకోమన్నారు. అసలు అందులోకి పంపించగల కారణాలు ఏంటి? అంటే మా చిన్న బాబు ఫస్ట్ ఇట్లా మామూలుగా ఇట్లా బాక్సింగ్ ఆడుతుండే మేడం. మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆడుతుంటే ఇక వాళ్ళు చూసి ఈ అబ్బాయి స్కిల్స్ బాగున్నాయి, బాక్సింగ్లో ఆడితే బాగుంటుంది అనేసి ఇక ఒకసారి తీసుకెళ్ళి ఆడిపించేవాడు. అప్పుడు ఇక అట్లా పై లెవెల్లో నేషనల్కి బ్రాంజ్ మెడల్, మన తెలంగాణ స్టేట్కి మన బాబు ఒక్కడే ఇప్పుడు ఆడగలిగిండు. చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఇక మేము అంత పేదరికం అడ్డు రాదు, టాలెంట్ ఉంటే ఖుషి ఉంటే మనుషులు రుసులు అవుతారు అన్నట్టు మా పిల్లల్ని అంత మంచిగా మేము పై లెవెల్లో తీసుకురావాలనుకున్నాం. వాళ్ళు కూడా మా మాట విని ఎంత కష్టమైనా ఇష్టపడి చేస్తారు. మా చిన్న బాబు ఇప్పుడు వైజాగ్లో ఉంటాడు. మా పెద్ద బాబు ఏమో ఇక ఫోటోగ్రాఫరు, ఎడిటింగ్ చేస్తాడు, ఫోటోలు తీస్తాడు. మా బాబుకి కూడా మంచిగా ఒక మినీ స్టూడియో ఇట్లా పెట్టి చేయాలని కోరిక ఉంది మాకు. మా పాప కూడా పెద్ద సింగర్ కావాలని ఉంది మేడం. తను ఎక్కడికైనా షూట్కి వెళ్ళాలన్నా, తను పాటలు చేయాలనుకుంటే తనతో పాటు మీరు ఎప్పుడు ఉంటారని చెప్పింది. అంటే మీరు తన కోసం మీ సమయాన్ని అంతా ఇస్తున్నారు, తన కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు. అసలు ఇంత బిజీ షెడ్యూళ్ళల్లో పిల్లల కోసం ఇంత టైం ఇస్తున్నారు. మీలాగా చాలామంది తల్లులు ఉండాలని కోరుకుంటారు, వాళ్ళకి టైం ఇవ్వలేకపోతారు పిల్లలకి. అలాంటిది మీరు జీవితకాలంలో సగం మట్టుకి మీరు మీ పిల్లలకి టైం ఇస్తూ వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే చాలా సంతోషం ఉంది. పిల్లలకి ఇప్పుడు టాలెంట్ ఉంటే మనం కూడా వాళ్ళని ప్రోత్సహించాలి.
మనం రిస్క్ తీసుకొని అయినా కూడా వాళ్ళని పై లెవెల్ తీసుకొస్తేనే మనకి కన్నందుకి ఫలితం ఉంటుంది అన్నట్టు మేము వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత రిస్క్ తీసుకొని అయినా కూడా ఇంట్లో కష్టం అనుకుంటే ఒక పని బ్యాలెన్స్ పెట్టుకొని అయినా మా పాపని తీసుకెళ్తాం మేడం ఎక్కడికైనా. మీ పాపని మీరు డాన్సర్గా చూడాలనుకుంటున్నారా లేదా సింగర్గా చూడాలనుకుంటున్నారా? మేడం సింగర్ అయితే ముసలోళ్ళైనా పాడలేస్తారు, డ్యాన్స్ అయితే కొద్ది వరకే చేస్తారు కదా మేడం. డ్యాన్స్ కూడా ఇష్టం, ఇప్పుడు ఇష్టం అనుకో, కానీ ఇంకా సింగర్ అయితే ఇంకా బాగుంటుంది. యాక్టింగ్ అయినా సింగర్ అయినా అయితే మంచిగా ఉంటుంది అన్న ఆశ మేడం. అంటే తను భరతనాట్యం ఆడేటప్పుడు లేకపోతే క్లాసికల్ డాన్సెస్ నేర్చుకునేటప్పుడు మీరు మేకప్ అదంతా మీరే చేస్తారంట. సో ఆ డ్రెస్సింగ్ అదంతా మీరు ఎలా నేర్చుకున్నారు అవంతా? నాకెందుకో మేడం దీనికి ఇట్లా చేయాలని అదే ఆలోచనలు తలంపులు వస్తుంటాయి. అట్లనే నేను చేస్తే అది మంచిగా సెట్ అవుతుంది మేడం. అట్లనే అలవాటు అయిపోయింది ఆమెకి. ఇంకా అంటే బయటి వాళ్ళ దగ్గర నుండి ఏం తీసుకోకుండా ఇంట్లోనే ఒక కంటెంట్ రైటర్ ఉన్నారు. అలాగే మదర్ మొత్తం మేకప్ నుండి ఆ షెడ్యూల్ ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తీసుకెళ్ళటం. సో ఈ ఇంత మంచి కూతురు, ఇన్ని కళలు, ఇంత టాలెంట్ ఉంది. సో మీకేమనిపిస్తుంది? మీ కూతురు గురించి ఒకవేళ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చాలా గర్వపడుతున్నా, చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి కూతుర్ని కన్నందుకు. ఇంకా వేరే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి పిల్లలు, టాలెంట్ ఉన్న పిల్లల్ని ముందుకు తీసుకురావాలని. కొంతమంది అంటారు మేడం, స్టడీ లేదు ఏం లేదు, ఈ పాటలు అది ఇది అని తీసుకెళ్తారు అని అంటారు, కానీ అవన్నీ పట్టించుకుంటే మనం ముందు లేం కదా అనే వాళ్ళు అంటారు అట్లా. ఇక మేము అవన్నీ ఏం పట్టించుకోకుండా మా పాపని స్టడీ అయినా చదువులే ఉంటుంది, మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది, డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది, పొద్దున్న లేచి పాటలు కూడా ప్రాక్టీస్ చేసుకుంటుంది. పిల్లల ఇష్టాన్ని గౌరవిస్తూ వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి మీలాంటి తల్లిదండ్రులు ఇంకెంతో మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఇంత బిజీ షెడ్యూల్లలో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పూర్తి సమయాన్ని వాళ్ళ పిల్లలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో అలాగే సింగర్ శృతి వాళ్ళ మదర్తో అయితే ఇప్పుడు చిట్చాట్ చేసాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.